ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా మా ప్రొడ్యూసర్ యాక్చువల్గా 2-3 డేస్ ముందు ఫోన్ చేసి ఇలా ఏంటి భయ్యా బర్త్డే కదా ఏం చేస్తాం అంటే యూజువల్ భయ్యా బర్త్డే అంటే ఏం చేస్తాం, గుడికి వెళ్తాం, అమ్మ నాన్న చూస్తాను, ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళని కలుస్తాం. ఇయర్ అలవద్దు మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం అంటే భయ్యా ఇప్పుడే సినిమా చేశాను, 2 సినిమా చేస్తున్నాను, ఇప్పుడే సెలబ్రేషన్ ఏంటి, మన సినిమా హిట్ కొడదాం దాని తర్వాత ఏమైనా చేద్దాం అంటే కాదు, హిట్ కొట్టడం చేయడం వేరు. టుడే ఈ సినిమా చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, ఆ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో హ్యాపీ, లెట్ సెలబ్రేట్ అని చెప్పారు. అందరూ అంటే నాకు ఫోన్ చేశారు, ఏంటి నువ్వు హెసిటేట్ అయ్యావంట కదా అంటే అవును అంటే ప్రెస్ వాళ్ళందరూ బాబు ప్రెస్ నా ఫ్యామిలీ బాబు, నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తాను, నీకన్నా ప్రాబ్లమా, నువ్వు నా బ్రదర్వి, నా ఫ్యామిలీ అందరినీ పిలుస్తున్నాను, అందరం కలిపి సెలబ్రేట్ చేద్దాం, ఫ్యామిలీ ఫంక్షన్ అయితే అని చెప్పాను కంపల్సరీగా చేస్తాం అన్నట్టు. ఇంకో విషయం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే యూజువల్లీ మనుషులు రెండు విధమైన మనుషులు ఉంటారు అనమాట. ఒకటి బిజినెస్ మ్యాన్, ఒకటి విషనరీ. బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఒక 10 రూపాయలు వేస్తే మనకి 11 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 ఎంత వస్తుందని చూస్తారు. ఇంకోటి విషనరీ అంటే రైతు లాంటి వాడు అనమాట. ఒక సీడ్, ఒక విత్తనం పెడితే అది మొలకెత్తుందా, అది చెట్టు అవుతుందా అని చూడటం. శ్రీహరి గారు ఇస్ ద విషనరీ కేటగిరీ. అంటే ఒక కొత్త టీం, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక కొత్త హీరో, ఎవరో తెలియని వాళ్ళు, వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి అని ఆ సీడ్ని పాతి దానికి వాటర్ వేసి ఆ విత్తనం వస్తుందా, మొలకెత్తిందా, ఇంకొంచెం దాన్ని హెల్ప్ చేయాలా అని దాన్ని చూసి అది చెట్టే వరకు చెట్టు అయిన తర్వాత వదిలేస్తారు ఆయన. దాని తర్వాత దాని నుంచి పళ్ళు కావాలి అవన్నీ చూడరు. కానీ ఫ్రమ్ వాట్ ఐవ్ సీన్, ఐ హావ్ నెవర్ సీన్ అ పర్సన్ లైక్ దట్. ఆయన కలిసినందుకు, ఆయన కల్పించినందుకు మధుకి ఇంకా నాగుకి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో వచ్చారు. థ్యాంక్ యూ. సో నా బర్త్డే రోజు చెప్పుకోవడం చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదేలాగా మీ అందరితో బర్త్డే సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. విత్ ద సక్సెస్ ఆఫ్ వీకెండ్ లవ్. థ్యాంక్ యూ. బ్లెస్ మీ. సంఘంలో మనం ఫ్రెండ్స్ని కలుస్తాం. ఒకరికి పత్తాల షోపు ఉంటుంది, అది వ్యసనం. ఒకడు అమ్మాయిలతో తిరుగుతుంటాడు, అది వ్యసనం. అయితే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సినిమా వ్యసనం ఉంది. సినిమాని ప్రేమించే ఒక పెద్ద ట్రూపు నా ఎన్నుకున్నారు. నేను చూడలేదు ఇప్పటివరకు, నేనే పిచ్చోడిని అనుకున్నా ఇప్పటివరకు. నాకంటే పెద్ద పిచ్చోళ్ళు వీళ్ళు. సినిమా 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 సినిమా. సో అసలు వీకెండ్ లవ్ అనే టైటిల్ ఏదైతే ఉందో దాంట్లోనే అతని ఎనర్జీస్ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మన దేశం అంతా ఫేస్ చేస్తున్న మ్యాటర్ అది వీకెండ్ లవ్. భార్యాభర్తల మధ్య కానీ వాళ్ళకు కుదిరే టైమే వీకెండ్. మొత్తం మెకానికలే, యాంత్రికం అయిపోయింది లైఫ్. సో అట్లాంటి లైఫ్ని దర్పణంలాగా ఒక సిల్వర్ స్క్రీన్ మీద తెచ్చే ప్రయత్నం ఈ వీకెండ్లో. ఈ సినిమా అల్టిమేట్గా హిట్ అవుద్దని ఈరోజు తన బర్త్డే సందర్భంగా నేను ఇక్కడి నుంచి డిక్లేర్ చేస్తున్నా. నేను మగధీరాకు చెప్పా, మళ్ళీ ఈరోజు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.